బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడులో దారుణమైన సంఘటన జరిగింది. రెండు బస్సుల మధ్య ఓ వ్యక్తి ఇరుక్కుపోయాడు. పట్టుకొట్టాయిస్లోని రెండు బస్సుల మధ్య నలిగిపోయాడు ఓ వ్యక్తి. రోడ్డు దాటుతున్న క్రమంలో వ్యక్తిపైకి దూసుకెళ్లింది బస్సు. త్రుటిలో తప్పించుకున్న వైనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురిచేయడం మా ఉద్దేశం కాదు, ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాలేదు అతగాడికి. కానీ విజువల్స్ మీరు చూస్తే కనుక ఆ విజువల్స్ చూడండి. బస్సు వెళుతోంది, ఒక బస్సు వెళుతోంది. ఆ బస్సుకి ఇంకో బస్సుకి మధ్య గ్యాప్ ఉంది. ఆ బస్సు వెళ్ళిన దాటుతా అనుకున్న క్రమం అయి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే అలా వెళుతున్న క్రమంలోని లెఫ్ట్ సైడ్ నుంచి మరొక బస్సు వచ్చింది. లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసింది. ఒకసారి మీరు చూస్తే కనుక, ఎందుకంటే మీరు చూడండి, ఇందాక నా కొలీగ్ ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం ఈ విజువల్ చూసినప్పుడు. ఏమిటంటే లెఫ్ట్ సైడ్ బస్సు ఉంది. లెఫ్ట్ సైడ్ బస్సులో వెళ్తున్నప్పుడు సాధారణంగా మనం ఎప్పుడు రైట్ సైడ్ ఓవర్టేక్ చేస్తూ ఉంటాం. కానీ మీరు గమనిస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేసిన సందర్భం అక్కడ కూడా స్పేస్ లేదు. రోడ్డు కూడా దాదాపుగా క్లోజ్ అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద వే నుంచి ఓవర్టేక్ చేసే ప్రయత్నం. అంటే ఇక్కడ అతివేగం, దాంతోపాటు నిర్లక్ష్యం, రెండోది కోర్స్ అతివేగం ఒకటి, రెండోది నిర్లక్ష్యం, మూడోది ఆ మనిషికి సంబంధించి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాడు దాటుతున్న క్రమంలో. చూసి కూడా ఆపకుండా అక్కడ ఆపితే ఒక నిమిషం సరిపోయే. స్లో చేసి ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేసిన విషయం మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. అదృష్టవశాత్తు మీరు ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న బస్సు ఉంది, అది కాస్త ముందుకు వెళ్ళి ఆగింది. ఆగిన తర్వాత ఈ రెండింటికి మధ్య, ఆ రాపిడికి మధ్యలో ఉన్న వ్యక్తి ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయిన తర్వాత లక్కీగా ఏం జరిగిందంటే, మీరు చూస్తే ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఏమీ కరెక్ట్ అతగాడు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ బహుశా నిజంగా ఒక మాట అంటూ ఉంటారు, ఉదయం లేచి ఎవరి మొహం చూశాడంటూ ఇటువంటి క్రమంలో మాట్లాడుతూ ఉంటారు అదృష్టవశాత్తు అన్న సందర్భం వచ్చినప్పుడు. సో ఈ నేపథ్యంలో ఆ రెండింటికి మధ్య, అంటే ఇటు గ్రీన్ బస్కి, ఆ తర్వాత మీరు చూస్తున్నారు వైట్ కలర్ బస్కి, ఈ రెండింటికి మధ్య రాపిడికి గురయ్యాడు అతగాడు. మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయిన సందర్భంలో ఆ రాపిడి జరిగిన క్రమంలో కింద పడిపోయాడు. ఆ బస్ ముందుకు వెళుతున్న క్రమంలో కిందకి పడేస్తుంది. ఆ పడేయడంలోనే అదృష్టవశాత్తు నూకలున్నాయి. బహుశా ఇంకా నూకలు ఉన్నాయి భూమి మీద అంటుకుంటే చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్ మీరు చూస్తే కనుక అతగాడు మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇంకా అయిపోయింది సిచ్యువేషన్ అనుకున్నారు. అక్కడ సీసీ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. బహుశా బస్సుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ అయి ఉంటుందేమో. ఎందుకంటే ఆ విజువల్ మీరు చూస్తే కనుక ఆ బస్సు వెనకాల చక్రాల కింద కూడా పడిపోవాల్సిన పరిస్థితి. కానీ అక్కడ రాపిడి గురైన తర్వాత, నలిగిపోయిన తర్వాత కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత అక్కడే అలా ఉండిపోయాడు. ఆ క్రమంలో రెండు బస్సుల టైర్లు కూడా దాటేశాయి అతగాన్ని. ఈ విషయంలో చూడండి, ఇదిగో ఇక్కడ ముందు చక్రాలకు సంబంధించి వచ్చినప్పుడే నలిగిపోయాడు. ఆ రెండు వెహికల్స్కి మధ్య కనీసం గ్యాప్ కూడా లేదు. అదిగో అంటే అటుగా లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి వచ్చే ప్రయత్నం చేశాడు బస్. అక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. ఆ క్రమంలోనే రాపిడి ఎక్కువైంది. ఆ క్రమంలోనే ఆ రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు. వెళ్ళడానికి అవకాశం లేదు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్దాం. పీసీఆర్ ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్దాం. ఇదిగో మీరు చూస్తే ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇక్కడ ఆపండి. అసలు ఖాళీ ఉందా? ఎవరైనా అనుకుంటారా అక్కడ ఓవర్టేక్ చేస్తాడని చెప్పి? ఎవరైనా ఊహిస్తారా? అదిగో అక్కడ చూడండి, అదిగో ఇక్కడ మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. అసలు రోడ్డే లేదు అక్కడ. అదిగో ఇక్కడైతే ఇంకా క్లియర్ కట్గా ఉంది. ఏకంగా మట్టి రోడ్డు, దాదాపుగా రోడ్డు క్లోజ్ అయిపోయింది అక్కడ. అలా వెళ్తున్న క్రమంలో ఎవరు ఊహిస్తారు అలాగ వస్తుందని చెప్పి? అటుగా వెళ్తున్న క్రమంలో బస్సు వ్యక్తి కూడా చూడాల్సింది. ముందే చూసి గమనించుంటే కనుక ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోయి ఉండేది. తప్పు రెండు వైపులా ఉంది అనేది క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇద్దరిది తప్పు ఉందనుకోవాలా, లేకపోతే ఆ వ్యక్తి ఇరుక్కుపోయిన వ్యక్తిది తప్పు ఉందనుకోవాలా, బస్సు డ్రైవర్ది తప్పు ఉందనుకోవాలా, లేకపోతే వీళ్ళిద్దరిది కాదు గ్రీన్ కలర్ బస్సుది తప్పు ఉందనుకోవాలా? ఎవరిది తప్పు ఉందని అనుకోవాలి. దాంతోపాటు ఆ బస్సు ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోయింది. ఇక్కడ మరి ముఖ్యంగా మీరు చూస్తే బస్సు చాలా ఇలా తూగుతోంది. ఒకవైపు వాళ్తోంది, ఇంకో వైపు వాళ్తోంది. అలా ఒక స్టడీగా వెళ్తున్న సందర్భం అయితే కనిపించట్లేదు. కాస్త తూగుతున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అలా ఒక పక్క ఒరుగుతోంది, ఇంకో సైడ్ వచ్చిన మళ్ళీ ఇంకొక సైడ్ ఒరుగుతోంది. ఎలా అంటే తూగుతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉండుంటుందనేది. ఇక్కడ ఎవరి తప్పు ఉందని మీకు అనిపిస్తోంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కానీ ఒక మాట అయితే మాత్రం వినిపిస్తోంది, భూమి మీద నీకు ఇంకా నూకలు ఉన్నాయి భయ్యా అంటున్నారు కొంతమంది చూసిన వాళ్ళు అయితే మాత్రం. మీకేమనిపిస్తోంది? ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లో రెండు బస్సుల మధ్య ఇరుక్కొని ప్రాణాలతో బతకడం అంటేనే చాలా పెద్ద మాట. అటువంటిది ఎటువంటి గాయం లేదు. అదిగో
లేచి వెళ్ళిపోయిన సిచ్యువేషన్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత గ్రీన్ కలర్ బస్సులో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేశారు. ఏమి జరగకపోవడంతో వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. లేకపోయింటే కనుక పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఆ పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవర్టేక్ సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, దాంతోపాటు అతివేగం, నిర్లక్ష్యం ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఘటన జరిగిందో వెంటనే గ్రీన్ కలర్ బస్సులో ఉన్న వ్యక్తి కిందకి దిగి అక్కడ విజువల్స్ని, అక్కడ అతగాడి పరిస్థితి ఎలా ఉందంటూ కూడా వాకప్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మొత్తం అయితే మాత్రం ప్రస్తుతం తమిళనాడులో ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ ప్రయాణికులను షాక్ గురి చేస్తుంది. ఇది మా ఊర్లో ఫేమస్ అన్న. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పి నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.